వెల్కమ్ టు శివాజీ మెథడ్ రైల్వే బోర్డ్ ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం రెగ్యులర్గా ఒక సిరీస్లో చేస్తూ వస్తున్నాం. ఇందులో మనం పివిక్యూ నెంబర్ 56కి వచ్చాం. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ప్రతిదీ కూడా లాజికల్గా సాల్వ్ చేసాం, ఎక్కడ ఎలాంటి ఫార్ములా కూడా అప్లై చేయలేదు. అలాగే ఈరోజు మరొక మంచి మోడల్తో మీ ముందుకు వచ్చాను. చూడండి, దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ది బెస్ట్ మెథడ్ అనేది మీకు దొరకబోతుంది డిస్కౌంట్ నుంచి. ఈ క్వశ్చన్ చూద్దాం. పివిక్యూ నెంబర్ 56. A single discount equivalent to successive discount of 10%, 15% and 20% is అని ఇచ్చారు. చూడండి, 10%, 15% మరియు 20% వరుస తగ్గింపులకు సమానమైన ఒకే తగ్గింపు ఎంత అని ఇచ్చారు ఆర్ఆర్బి గ్రూప్ డిలో. మనం ఈ క్వశ్చన్ ఒకసారి ఎంత లాజికల్గా ఆన్సర్ చేయొచ్చు చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ డిస్కౌంట్ 10%. 10% అంటే 10/100 ఫ్రాక్షన్లో 10 ones 10 tens క్యాన్సిల్ అవుతుంది, 1/10. మరి డిస్కౌంట్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, మైనస్ అవుతుంది, తగ్గుతుంది కాబట్టి. అలాగే సెకండ్ వన్ 15%. 15% అంటే 15/100. మరి 15/100ని సింప్లిఫై చేస్తే చూడండి, 5 3s 15, 5 20s. ఇక్కడ కూడా డిస్కౌంటే కాబట్టి మనం మైనస్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ 20%. 20% అంటే 20/100. మరి 20/100ని ఫ్రాక్షన్లో రాసినట్లయితే 20 ones 25s. ఇది కూడా డిస్కౌంటే కాబట్టి మైనస్. అంటే దీని మీనింగ్ మనకి ఫస్ట్ డిస్కౌంట్లో 10 ఉండే వాల్యూ 1 డిక్రీజ్ అయింది కాబట్టి 10 - 1 9 అయింది. సెకండ్ చూడండి, 20 ఉండే వాల్యూ 20 - 3 17 అయింది. అలాగే థర్డ్ డిస్కౌంట్లో 5 ఉండే వాల్యూ 1 డిక్రీజ్ అయ్యి 4గా మారింది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 2 2s 4, అలాగే 2 10s 20. మనకి ఈ లైన్లో 10 × 10 × 5. ఓకే, అలాగే ఇంకా మనం 2తో క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ మనం డైరెక్ట్గా 4తో క్యాన్సిల్ చేసేయచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 10 వాల్యూ అనేది 10 - 1 9 అయింది. అలాగే 20 అనేది 17 అయింది. అలాగే 5 అనేది మనకి 4 అయింది. 4తో డైరెక్ట్గా 5s క్యాన్సిల్ చేసేద్దాం, 4 5s 20. ఇప్పుడు చూడండి, ఈ లైన్లో 5 × 5 25, 25 × 10 250. అలాగే ఈ లైన్లో చూసినట్లయితే 4 ones కదా, 1 × 17 17, 17 9s 153. అంటే 250 ఉండే వాల్యూ 3 డిస్కౌంట్స్ తర్వాత 153గా మారింది. డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి, డిఫరెన్స్ 97 ఉంది. పర్సంటేజ్ కావాలి కాబట్టి 97/250. 250 నుంచి డిక్రీజ్ అయింది కాబట్టి 250 × 100% కావాలి. సో 0 0 క్యాన్సిల్ చేస్తే 97 × 10 ఏమవుతుంది చూడండి, 970/25 ఉంటుంది డినామినేటర్లో 25. ఇక్కడ 25తో డివిజన్ చేసే బదులు 100తో డివిజన్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే 100లో 2 zeros ఉంటాయి కాబట్టి డెసిమల్ ఫ్రాక్షన్స్గా మనం రాసినట్లయితే డెసిమల్ తర్వాత 2 digits ఉండేటట్టు మనం ఆన్సర్ని అడ్జస్ట్ చేయొచ్చు. దట్స్ వై నేను ఈ 25ని 100గా మార్చేస్తాను. అంటే 25ని 4తో ఇంటూ చేస్తాను కాబట్టి న్యూమరేటర్ని కూడా 4తో ఇంటూ చేద్దాం. చూడండి, 4 zeros 0, 4 7s 28, 2 ఉంటుంది, 4 9s 36 + 2 38 upon 25 4s 100. 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఇది 38.80% అవుతుంది. సో రైట్ ఆన్సర్ అనేది 38.80%, విచ్ ఈజ్ ఆప్షన్ డి. 38.8% అనేది సింగిల్ డిస్కౌంట్ కింద వస్తుంది 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ తర్వాత. చూడండి, ఇక్కడ మనం ఎలాంటి ఫార్ములా కూడా అప్లై చేయలేదు, చాలా లాజికల్గా ఆన్సర్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పివిక్యూ నెంబర్ 57. పివిక్యూ నెంబర్ 57లో చూడండి ఏమి ఇచ్చారు. పివిక్యూ నెంబర్ 57 ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ చూస్తే ఈ సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 30%, 20% అండ్ 10% అని ఇచ్చారు. గ్రూప్ డిలో 30%, 20% మరియు 10% వరుస తగ్గింపులకు సమానమైన ఒకే తగ్గింపు ఎంత అని ఇచ్చారు. మనం సేమ్ మోడల్లో ఆన్సర్ చేస్తే ఫస్ట్ 30%ని మనం భిన్నంలో రాసినట్లయితే ఫ్రాక్షన్లో 30/100, 0 0 క్యాన్సిల్, 3/10. డిస్కౌంట్ కాబట్టి తగ్గింపు కాబట్టి మైనస్. సెకండ్ డిస్కౌంట్ ఈస్ 20%. 20% ఫ్రాక్షన్లో రాసినట్లయితే 20/100. 20/100 అంటే 20 ones 25s. డిస్కౌంట్ కాబట్టి మైనస్, తగ్గిస్తున్నాం. అలాగే లాస్ట్ వన్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్
10%. సో 10/100 ఫ్రాక్షన్లో రాస్తే 10 వన్స్ 10 టెన్స్ 1/10 అనేది మనకి ఇక్కడ అవుతుంది డిస్కౌంట్ కాబట్టి మైనస్. అంటే ఇక్కడ చూస్తే 10 ఉండే వాల్యూ అనేది డిక్రీజ్ అయింది 3 తగ్గింది కాబట్టి 10 - 3 7 అవుతుంది. సెకండ్ది 5 ఉండే వాల్యూ అనేది 1 రెడ్యూస్ అయింది 5 - 1 4 అవుతుంది. తర్వాతది 10 ఉండే వాల్యూ కాస్త 10 - 1 9గా మారిపోతుంది. ఎటు చూడండి 2 2s 4 2 5s 10 మల్టిప్లై చేస్తే 5 5s 25 25 10s 250. అలాగే ఇక్కడ చూసినట్లయితే 7 2s 14 14 × 9 అంటే 9 4s 36 3 ఉంటుంది 9 + 3 12 అవుతుంది 126. 250 నుంచి 126 తగ్గింది వాల్యూ 3 డిస్కౌంట్స్ తర్వాత. సో ఎంత తగ్గింది అంటే చూడండి 124 డిక్రీజ్ అయింది బై పర్సంటేజ్ కావాలి కాబట్టి 250 × 100%. అంటే ఇక్కడ మనం 0కి 0 క్యాన్సిల్ చేస్తే చూడండి 1240 అవుతుంది. ఇంటూ 10 చేస్తే 1240 బై 25. ఈ 25తో డివిజన్ చేసే బదులు 100తో డివిజన్ చేస్తే మనకి ఈజీ కాబట్టి 25ని 4తో ఇంటూ చేస్తే 100 అవుతుంది. న్యూమరేటర్ని కూడా 4తో ఇంటూ చేద్దాం. 4 0s 0 4 4 16 1 ఉంటుంది 4 2s 8 + 1 9 అలాగే 4 1s 4 బై 25 4s 100. సో 100లో 2 zeros ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ 49.60% అవుతుంది. సో రైట్ ఆన్సర్ అనేది 49.6 ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. డిస్కౌంట్స్ 3 డిస్కౌంట్స్ తర్వాత సింగిల్ డిస్కౌంట్ అనేది చాలా ఈజీగా మనం ఆన్సర్ చేస్తున్నాం. ఎలాంటి ఫార్ములా కూడా అప్లై చేయలేదు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ డిస్కౌంట్ నుంచి the price of an article is increased by 20% and then 2 successive discounts of 5% each are allowed. The selling price of the article is dash above the cost price అని ఇచ్చారు. ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఒక వస్తువు ధరను మొదట 20% పెంచి తర్వాత వరుసగా 2 సార్లు 5% చొప్పున డిస్కౌంట్ ఇస్తే చివరకు అమ్మకపు ధర అసలు ధర కంటే ఎంత శాతం ఎక్కువగా ఉంటుంది. సేమ్ మోడల్లో మనం చేద్దాం. ఫస్ట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది 20%ని ఫ్రాక్షన్లో రాస్తే 20/100 which is equal to 21s and 21s 25s 1/5. ఇక్కడ ఏమైందంటే ఇంక్రీజ్ అయింది. మొదట 20% పెంచారు కాబట్టి ప్లస్. అలాగే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చారు. 5% ఒకసారి ఇచ్చారు. 5% అంటే 5/100 ఫ్రాక్షన్లో రాసినట్లయితే 5/100 మనం సింప్లిఫై చేస్తే 5 1s 5 20s. ఇక్కడ డిస్కౌంట్ కాబట్టి తగ్గింపు కాబట్టి తగ్గించాం. అలాగే సెకండ్ డిస్కౌంట్ కూడా 5% 5/100 which is equal to 1/20 అగైన్ ఇక్కడ కూడా మనం మైనస్ చేసాం. ఇప్పుడు చూసినట్లయితే వాల్యూస్ చూడండి. ఫస్ట్ 5 ఉండే వాల్యూ ఏమైందంటే 1 ఇంక్రీజ్ అయింది 5 నుంచి 6గా మారిపోయింది. ఇప్పుడు 20 ఉండే వాల్యూ ఏమైందంటే 1 డిక్రీజ్ అయింది 20 - 1 99. అలాగే ఇక్కడ 20 ఉండే వాల్యూ మళ్ళీ 99. సో 2 3s 2 10s క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే చూడండి 5 10s 50 50 × 20 1000 అవుతుంది. అలాగే వీటిని మల్టిప్లై చేద్దాం. 19 × 19 361 361 × 3 3 1s 3 3 6s 18 1 ఉంటుంది 3 3s 9 + 1 10. అంటే మనం ఇక్కడ కనుక మల్టిప్లై చేసినట్లయితే 3 వాల్యూస్ని 1083 వస్తుంది. ఎంత పెరిగిందంటే 1000 నుంచి 83కి పెరిగింది. 83 బై దేని నుంచి పెరిగిందంటే 1000 నుంచి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 తీసుకున్నట్లయితే మనకి 2 zeros క్యాన్సిల్ అయింది. సో రిజల్ట్ ఏమొచ్చిందంటే 83/10 వచ్చింది. దీన్ని మనం 8.3% అని రాస్తాం. చూడండి 10లో ఒక 0 ఉంది కాబట్టి 8.3. సో రైట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. ఎంత లాజికల్గా మనం ఆన్సర్ చేసామో ఒకసారి చూడండి. చాలా చాలా ఈజీ. మనం ఎలాంటి ఫార్ములా కూడా అప్లై చేయకుండానే ఈ అర్థమెటిక్ని చాలా లాజికల్గా ఆన్సర్ చేస్తున్నాం. దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ ట్రిక్స్ లాజిక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శివాజీ మ్యాథ్ హబ్ని. మరి నెక్స్ట్ పీవైక్యూ చూద్దాం. పీవైక్యూ నెంబర్ 59. పీవైక్యూ నెంబర్ 59 ఫ్రమ్ డిస్కౌంట్ అనే టాపిక్ని మనం చాలా ఈజీగా చేయబోతున్నాం. ఒకసారి చూడండి. పీవైక్యూ నెంబర్ 59 ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ నుంచి. If a painting was sold for 5,225 after a single discount of 5%, what is the marked price of the painting?
ఒక పెయింటింగ్ పై 5% తగ్గింపు ఇచ్చిన తర్వాత దాన్ని 5,225కి విక్రయించారు. అయితే ఆ పెయింటింగ్ యొక్క ప్రకటించిన వెల ఎంత అంటున్నారు? ఒకసారి మార్కెట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, సింగిల్ డిస్కౌంట్, ఒకే డిస్కౌంట్ ఇచ్చారు 5%. ఇక్కడ చూడండి 5%, మనం భిన్నంలో రాసినట్లయితే 5/100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ones 5 20s. అంటే ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి మైనస్, అంటే దీని మీనింగ్ 20 ఉండేది, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత -1 19 అయింది, సింగిల్ డిస్కౌంట్. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ డిస్కౌంట్ అనేది ఒకే ఒక డిస్కౌంట్ కాబట్టి సింగిల్ డిస్కౌంట్. ఇక్కడ చూడండి, ఇది మార్కుడ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది ప్రకటన వెల, ఇది అమ్మిన వెల. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు కాబట్టి సోల్డ్ అని ఇచ్చారు కాబట్టి 19 అనేది మనకి 5,225గా మారితే 20 అనేది ఏ విధంగా మారుతుందో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే చూడండి, 19తో 19 2s 38, ఇక్కడ ఏముంటుందంటే 38 కాబట్టి 142 ఉంటుంది. మరి 19 చూడండి, 19 7s 133 అయితే మరి 95 ఉంటుంది, 19 5s అంటే 275తో మల్టిప్లై చేస్తే 19 మనకి 5,225 వస్తుంది. దట్స్ వై మనం దీన్ని 275తో ఇంటూ చేద్దాం. చేస్తే 0, 2 5s 10, 1 ఉంటుంది, 2 7s 14 + 1 15, అగైన్ 1 ఉంటుంది, 2 2s 4 + 1 5 అంటే 5,500 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. 5,500 ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి, మనం ఎంత సింపుల్ గా మార్కెట్ ప్రైస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ వన్ చూద్దాం, పివైక్యూ నెంబర్ 60. పివైక్యూ నెంబర్ 60 చూడండి, పివైక్యూ నెంబర్ 60 ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్. చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇచ్చినటువంటి క్వశ్చన్, the value of a machine depreciates at the rate of 10% per annum. If its present value is 1,62,000, what was the value in rupees of the machine 2 years ago అని ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక యంత్రం విలువ ప్రతి సంవత్సరం 10% తగ్గుతూ వస్తుంది. దాని ప్రస్తుత విలువ 1,62,000 అయితే 2 సంవత్సరాల క్రితం ఆ యంత్రం యొక్క విలువ రూపాయలలో కనుక్కోమంటున్నారు. ఈ మోడల్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రెగ్యులర్గా వచ్చే మోడల్. దీన్ని మనం చాలా సింపుల్గా ఆన్సర్ చేయబోతున్నాం. ఒకసారి చూడండి ఎంత లాజికల్గా ఆన్సర్ చేస్తున్నామో, ఎలాంటి ఫార్ములా కూడా మనం అప్లై చేయొద్దు. మరి చూద్దాం, ఇక్కడ ఏమి ఇచ్చారంటే డిప్రిషియేట్స్ 10%, ఎవ్రీ ఇయర్ 10% తగ్గిపోతూ వస్తుంది. 2 years తర్వాత మనకి ఎంత, ఇక్కడ చూడండి 2 years తర్వాత ఈ వాల్యూ ఉన్నట్టయితే 2 years ముందు ఎంత ఉండేది అంటున్నారు. మరి ఇక్కడ 10% అంటే ఫస్ట్ ఇయర్ లో చూసినట్లయితే 10/100, 10/100 అంటే 10 ones 10 tens. డిప్రిషియేట్ అంటే ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ఫస్ట్ ఇయర్ లో 10%, సెకండ్ ఇయర్ లో కూడా మళ్ళీ 10%. సెకండ్ ఇయర్ తీసుకుందాం, అగైన్ 10%, 10/100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ones 10 tens. అంటే ఇక్కడ కూడా డిప్రిషియేట్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఫస్ట్ ఇయర్ లో 10 ఉండే వాల్యూ 10 - 1 9గా మారింది. సెకండ్ ఇయర్ లో కూడా 10 ఉండే వాల్యూ 10 - 1 9గా మారింది. ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 100, ఈ రెండు ఇంటూ చేస్తే మనకి 81. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూ, ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ 1,62,000 అనేది చూడండి 2 years ఏగో కొనుక్కోమంటున్నారు, ప్రెజెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ 1,62,000 ఇప్పుడు వాల్యూ అయితే 2 సంవత్సరాల కిందట ఎంత అంటున్నారు, 100 ఎంతగా మారుతుందో చూడాలి. 81తో చూసినట్లయితే 81 2s 162 కాబట్టి 2000 పడుతుంది. 81 2000, దట్స్ వై 100 × 2000 చేసినట్లయితే మనకి 2 lakhs అనేది వస్తుంది. అంటే 2 సంవత్సరాల క్రితం ఈ యంత్రం యొక్క విలువ 2 lakhs అవుతుంది, 10% డిక్రీజ్ అవ్వకముందు. కాబట్టి రైట్ ఆన్సర్ 2 lakhs అవుతుంది. చాలా సింపుల్ గా మనం ఆన్సర్ చేసాం. ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి క్వశ్చన్స్తో మీ ముందుకు నేను రాబోతున్నాను. ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. రైల్వే బోర్డు ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ, అభ్యర్థులందరికీ చాలా చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ లాజిక్స్ ఎలాగున్నాయని.